హాయ్ అండి. రండి ఇవాళ బీట్ ఫ్రై చూపిస్తాను. బీట్రూట్. ఫస్ట్ అయితే బీట్రూట్ ఒక 2 క్యారెట్లు ఉంటే తరిగేసాను. ఇక నూనె బాగా కాగుతున్నది. ఇందులో కొంచెం జీలకర్ర బాగా కాగుతూ ఉండాలి, మూకుడు వేడిగా ఉండాలి. కొంచెం ఇంగువ, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, బాగా వేగనియాలి. ఇది కొంచెం ఎర్రగా చిట్పట్లు ఆడాలి. చాలా బాగుంటుందండి బీట్రూట్. చాలామంది ఇష్టపడరు. కరివేపాకు ఇక 7-8 కరివేపాకు, 7-8 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసి బాగా వేగనిద్దాం. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బీట్రూట్ చాలామంది ఇష్టపడరు కానీ బాగుంటుందండి. ఫ్రై బాగుంటుంది తినడానికి. ఎలాగైనా తినవచ్చు, జ్యూసులైనా బాగుంటాయి. బీట్రూట్ సలాడ్ కూడా బాగుంటుంది. ఇష్టం ఎలా తిన్నా. ఫ్రై చాలామంది ఇష్టపడరు కనుక ఫ్రై తినొచ్చు. పక్కన చారు అప్పడం ఏదో పెట్టుకుని ఫ్రై చేసుకుని తింటే భలే ఉంటుంది. ఇగో వేగించేసారా, మార్చొద్దు. 95% వేగినప్పుడే ఈ బీట్రూట్ వేయాలి. మినపప్పు మాడకుండా ఉండాలి. బీట్రూట్ వేసాను, ఒక 2 క్యారెట్లు వేసాను, 4 బీట్రూట్లు వేసాను. ఇది ఇప్పుడు బాగా వేగనిద్దాం. మూత పెట్టి వేగితే ముద్ద అవ్వదు. ఇది మంచిగా మగ్గుతుంది. లేతగా ఉంటున్నాయి బీట్రూట్. ఒంటికి కూడా చాలా మంచిది. పిల్లలు, పెద్దలు, కడుపుతో ఉన్నవాళ్ళు, ముసలాళ్ళు ఎవరైనా తినవచ్చు. బ్లడ్ కూడా లేని వాళ్ళు బ్లడ్ పెరుగుతుంది. ఎలా తిన్నా బ్లడ్ పెరుగుతుంది. విసిరికాయలాగా ఇది ఎలా తిన్నా ఇది ఒంటికి పనిచేస్తుంది. ఇప్పుడు మూత పెడదాం. కొంచెం చూద్దాం ఎంతవరకు వచ్చిందో వేగడం. చూడండి, సగం దాకా అయితే వేగే ఉంది. ఇప్పుడు కొంచెం కలిపి కొంచెం పసుపు ఉప్పు వేద్దాం. పసుపు, కొత్తిమీర జల్లి వేచుదాం. సరిపడా ఉప్పు వేసాను. సరిపడా పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. చూసారు కదా, బాగా కలిపి మూత పెడదాం. ఆ ఉప్పుతోటి బాగా మగ్గుతాయి. ఇంకా సగం వేగాక వేయాలి. ఫస్ట్లో ఉప్పు వేయద్దు, నీరు వచ్చేస్తుంది. ఇక చూసారు కదా, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూడండి, వేగింది బాగానే. మెత్తపడ్డాదో లేదో చూద్దాం. చూసారా, ఇగో వేగింది కదా. ఇగో గిన్నెలో తీసాం. చూడండి, చెయ్యండి, తినండి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. థ్యాంక్ యూ.